ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలుగా ఉండి క్రైస్తవత్వాన్ని తీసుకున్నటువంటి వారిని ఎస్సీలుగా పరిగణించాలని ఈ సభ ద్వారా తీర్మానం చేసి భారతదేశ ప్రభుత్వానికి పంపించాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష, షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా అంటరానితనం మరియు ఇతర ఆర్థిక మరియు సామాజిక వెనుకబాటుతనంతో నిస్సహాయతతో ఉన్నారు అధ్యక్ష. అందుచేత రాజ్యాంగ ఉత్తర్వుల్లో పేర్కొనబడిన ఇతర షెడ్యూల్ కులాల లభ్యంగా ఉన్నటువంటి ప్రయోజనాలు వారు పొందగలిగేలా వీలు కల్పించడానికి వారిని షెడ్యూల్ కులాల జాబితాలోకి చేర్చడం కోసం బలమైన చట్టబద్ధమైన ప్రతిపాదన ఉండాలి అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ చే మంజూరు చేసిన ఆర్థిక సహాయ పథకాల్లో 30/8/1977 తేదీన సాంఘిక సంక్షేమ శాఖ 341 ద్వారా క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారికి హిందుత్వ షెడ్యూల్ కులాలకు లభ్యంగా ఉన్న కొన్ని శాసనేతర రాయితీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధికి తన సమ్మిళిత విధానం ద్వారా సంతృప్త ప్రాతిపదికన సమాజంలో అన్ని వర్గాలకు నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నది అధ్యక్ష. అయితే క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్ కులాల వ్యక్తుల సామాజిక ఆర్థిక మరియు రాజకీయ వివక్షను ఎదుర్కొంటున్నారని మరియు సిక్కు మతం మరియు బౌద్ధ మతంలోకి మారిన వారితో సమానంగా పరిగణించేందుకు వారు అర్హులను క్రైస్తవ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల వారిని షెడ్యూల్ కులాల వారీగా పరిగణించడానికి అర్హులుగా చేయడానికి రాజ్యాంగ సవరణ కోసం భారత ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ప్రభుత్వానికి అనేక విజ్ఞాపనలు అందాయి అధ్యక్ష. హిందూ మతానికి చెందిన షెడ్యూల్ కులాలు మరియు క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్ కులాలు సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, గ్రామ పొలిమేరల్లో ఒకే పరిధిలో సమాంతరంగా నివసిస్తున్నందున వారు ఒకే సాంప్రదాయాలను మరియు ఆచారాలను అనుసరిస్తున్నారని మరియు సమాజంలో అవమానాలు వివక్షత గురి అవుతున్నారని మరియు ఒక వ్యక్తి లేదా మరొక మతంలోకి మారడం ద్వారా వీటిని ఏది మారదని, అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించాలనేది అది ఆ వ్యక్తి యొక్క ఎంపిక అని, అది కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదని ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష. పైన పేర్కొన్న పరిశీలన ఆధారంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించింది అధ్యక్ష. హిందూ మతానికి చెందిన షెడ్యూల్ కులాలు మరియు క్రైస్తవ మతంలో మారిన షెడ్యూల్ కులాలు సామాజిక ఆర్థిక పరిస్థితులు ఒకేలా ఉన్నాయని, గ్రామ పొలిమేరలో ఒకే పరిధిలో సమాంతరంగా నివసిస్తున్న వారు ఒకే సాంప్రదాయాలను మరియు ఆచారాలను అనుసరిస్తున్నారని మరియు సమాజంలో అవమానాలు వివక్షకు గురవుతున్నారని మరియు ఒక వ్యక్తి లేదా మరొక మతంతో మారడం ద్వారా వీటిలో ఏది మారదని, అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ మతాన్ని ఆచరించాలనేది ఒక వ్యక్తి యొక్క ఎంపిక అని, అది కుల నిర్ధారణపై ఎటువంటి ప్రభావం చూపకూడదు. ఇతర షెడ్యూల్ కులాల వారి మాదిరిగా అవే హక్కుల రక్షణ మరియు ప్రయోజనాలు పొందగలగడానికి వీలుగా క్రైస్తవ మతంలో మారిన భారతదేశంలోని షెడ్యూల్ కులాల వర్గ సభ్యులకు షెడ్యూల్ కులాల హోదాను కల్పించడానికి భారత రాజ్యాంగాన్ని సవరించే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని భారత ప్రభుత్వాన్ని కోరడమైనది అధ్యక్ష.